వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు రెసిపీ మీకు చూడగానే అర్థమైపోయింది కదండి, గులాబ్ జామున్. స్వీట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇష్టమే. మరి ఈ స్వీట్ నా స్టైల్లో చాలా ఈజీగా ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే అస్సలు గులాబ్ జామున్ అనేది విరిగిపోకుండా చాలా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకోవాలి. మనం పాకం పెట్టుకుంటున్నాం అంటే షుగర్ సిరప్ మనం తయారు చేసుకుంటున్నాం. నేను ఈ షుగర్ సిరప్ కోసం 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. 1.5 కప్ షుగర్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మనకి ఈ గులాబ్ జామున్ పాకం జస్ట్ స్టిక్కీగా వస్తే సరిపోద్ది. ఎక్కువగా పాకం పట్టవసరం లేదు. మనం ఇలా మరుగుతున్న టైంలో మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు మరగనిస్తే సరిపోద్దండి. ఎక్కువగా మాత్రం అస్సలు మరగనివ్వద్దు, పాడైపోద్ది పాకం మొత్తం. తర్వాత ఆ పక్కన పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నేను 1 కప్ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ యూజ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే ప్రియా అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆచి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎంటీఆర్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. 1 కప్పు గులాబ్ జామున్ మిక్స్కి జస్ట్ 1/4 కప్ వాటర్ మాత్రమే యూజ్ చేయండి. ఎక్కువ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు, ఓకేనా? మరీ ఎక్కువగా చపాతీ పిండిలా మాత్రం అస్సలు కలపొద్దండి. జస్ట్ వేళ్ళ మధ్యలో మాత్రమే కలపండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా అంటుకునేలాగే కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇదేనండి అసలైన సీక్రెట్, తడిగుడ్డతోని మనం కవర్ చేయాలి. ఇలా కవర్ చేయడం వల్ల అస్సలు మాయిశ్చరైజేషన్ అనేది అస్సలు అవ్వకుండా ఉంటుందండి. మనకి పిండి ఆరిపోతే గులాబ్ జామున్ గట్టిగా వచ్చేస్తాయి. ఇలాగా 10 మినిట్స్ మనం కవర్ చేసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఉండలు చుట్టుకోవాలండి. మధ్యలోనండి వేళ్ళకి అసలు తగలనివ్వకుండా జస్ట్ మధ్యలో మాత్రమే ఉండలు చుట్టుకోండి. అస్సలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా మనం చుట్టుకున్న ఉండల్ని ఇలా బయట గట్ట అస్సలు పెట్టొద్దు. మనం ఈ తడి క్లాత్ కిందే మనం కవర్ చేయాలి. ఇలా కవర్ చేస్తేనండి గులాబ్ జామున్ సాఫ్ట్గా స్మూత్గా చాలా చాలా బాగా వస్తాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. నాకైతే చాలా బాగా వచ్చాయి. నేను చెప్పే టిప్స్ పాటిస్తూ మీరు కూడా చేస్తే అస్సలు విరిగిపోకుండా లోపల ఉడకకుండా ఉంటాయి కదా, అలా కాకుండా విరిగిపోకుండా లోపల బాగా ఉడికి చాలా చాలా మంచి ఫ్లేవర్ అనేది వచ్చిద్దండి. చూసారా, మొత్తం బాల్స్ అన్నీ చుట్టేసాను. ఆ తర్వాత మనం కడాయి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ మాత్రమే, అంటే మనం గులాబ్ జామున్ వేయగానే మునిగేలా ఉండాలి. అలాగని పైకి తేలుతూ సగం లోపలికి సగం ఆయిల్లో సగం బయటికి తేలుతూ ఉంటే గులాబ్ జామున్ అస్సలు ఉడకదండి. మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ మాత్రమే వాడండి. ఈ ఆయిల్ అస్సలు వేస్ట్ అవ్వదు, అస్సలు గులాబ్ జామున్ అస్సలు పీల్చుకోదండి. నేను చెప్పే టిప్స్ పాటించండి, అస్సలు మర్చిపోవద్దు. ఈ టిప్స్ పాటిస్తేనే నేను చెప్పే విధంగా నేను చూపించే విధంగా మీకు వస్తాయండి. సో మనకి తర్వాత ఆయిల్ ఎలా హీట్ చేయాలంటే మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ హై ఫ్లేమ్లో కానీ ఆయిల్ పెట్టారే అనుకోండి, గులాబ్ జామున్ మాడిపోతాయి కానీ లోపల మాత్రం అస్సలు ఉడకవు. నేను చూసారా, జస్ట్ ఇలా వేయగలనే జస్ట్ అలా బుడగలు వచ్చి ఇంకొంచెం పైకి తేలేలాగా అంతవరకే హీట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా వేసుకోండి. మొత్తం ఉండలన్నీ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు కలపొద్దు, అవి పైకి వస్తాయి కదండి. అప్పుడు మీరు గరిటె పెట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా తిప్పండి. అలా తిప్పడం వల్ల ఈవెన్గా మొత్తం లోపల బయట అన్నిటిలోని బాగా ఉడికిద్దండి. ఇన్ కేస్ మీరు అలా తిప్పకుండా జస్ట్ ఇలా తిప్పారనుకోండి, లోపల ఉడకదు, బయట మాత్రం మనకి కలర్ కావాల్సిన కలర్ వచ్చింది. ఇలా ఉడికిన వాటిని మనం వెంటనే షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ తీసుకోవాలి. మనకు మిగిలిన ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి ఇప్పుడు మళ్ళీ మనం షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ కరెక్ట్గా సరిపోద్దండి. ఈ 1 కప్ గులాబ్ జామున్ మిక్స్కి
1.5 కప్ షుగర్ మాత్రం సరిపోద్దండి. 2 కప్ షుగర్ అస్సలు యాడ్ చేయొద్దు. ఎక్కువ స్వీట్ అయిపోయి మనకి స్వీట్ మీద ఎగటోసేస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇలాగా ఒక 2-3 అవర్స్ వదిలేయమని చెప్తారు, కానీ 2-3 అవర్స్ అవసరం లేదండి. జస్ట్ 1 అవర్ సరిపోద్ది. 1 అవర్ తర్వాత ఆ గులాబ్ జామున్ షుగర్ సిరప్తో మిక్స్ అయ్యి చూసారా ఎంత జ్యూసీగా వచ్చిందో, ఎంత సాఫ్ట్గా ఉందో. తింటే నోట్లో అసలు కరిగిపోతుందండి దూది ముక్కలాగా. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి అండి, చాలా చాలా బాగా వస్తాయి. కానీ టిప్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. చూసారు కదా ఎక్కడ ఏం చేయాలనేది ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కానీ చేస్తే ఫస్ట్ టైం చేసిన ఏదో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చేస్తున్నట్టు చాలా చాలా బాగుంటుందండి స్వీటు. మీ సపోర్ట్ వల్లే నేను ఎంత దూరం వచ్చానండి. కీప్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.